మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతుల ఇంటిని ఆక్రమించిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్లోని లక్ష్మీ నరసింహ కాలనీలో నివసిస్తున్న వల్లూరి కావ్యశ్రీ 24 అనే యువతి 2022లో రంగుల హరికృష్ణ వద్ద నుంచి 10 లక్షలకు 100 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆ స్థలంలో చిన్న గృహాన్ని నిర్మించి తాతయ్య యాకయ్య, అమ్మమ్మ లక్ష్మమ్మ, అత్తమామలతో కలిసి నివసిస్తుంది. ఇటీవల ఆ భూమి ప్రభుత్వం స్థలంలో ఉందని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2 నెలల క్రితం కొంత భాగాన్ని కూల్చివేశారు. అనంతరం బాధితులు మరమ్మతులు చేసి తిరిగి నివాసం కొనసాగించారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ నగర్కు చెందిన సందీప్ గౌడ్, నేరేడుమిట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ ఆ ఇంటిపై కన్నేశారు. వీరి వెనక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో హత్య కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మణ్, పవన్ తండ్రి కొడుకులు ఉన్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వీరు కాలనీలో పలు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. నమస్కారం అయ్యా, నేను 11 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా. అది కట్టుకొని 3 సార్లు గులగొట్టి మేము కట్టుకుంటుంటే అట్లా కూడా ఊరుకున్నాం. ఇకనన్నా మీరు మా అందు దయ ఉంచి మంచిగా మీరు అందరూ మేలు చేసి మాకు మంచి చేయాలని చూస్తున్నాం. చెరొక్క ఇల్లు రూములు కట్టుకొని ఉన్నవాడిని చూస్తే కూలగొట్టేసారు. 4 ఏళ్ళ నుంచి మాకు న్యాయం చేయాలి. న్యాయం కొట్టాలి. కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ మల్లూరి యాకయ్య తాత మా కుల సంఘం సభ్యుడు, బాలయ్య నగర్ సభ్యుడు. ఈ యాకయ్య తాత కష్టపడి గిన్నెల బేరం చేసి ఆ 4 కిలోల బండి మీద గిన్నెల బేరం చేసి కష్టపడి ఇది కొనుక్కోవడం జరిగినది. 4 సంవత్సరాల కింద 11,50,000 పెట్టి ఇది కొనుక్కోవడం జరిగినది. ఆ కొనుక్కోవడం జరిగి దాన్ని కట్టుకుంటుంటే రెవెన్యూ వాళ్ళు వచ్చి కూడా కూలగొట్టారు. అయినా కానీ మళ్ళీ కట్టుకున్నాడు. అయితే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూలగొట్టేయడం జరిగినది. ఇవాళ ఏదైతే వీడియోలో పత్రికల్లో వచ్చిందో జవహర్ సిఐ సైదయ్య పైన మరియు రాముల్ సార్ పైన ఆ విషయంలో మేము ఖండిస్తున్నాం. ఎందుకు నేను ఖండిస్తున్నా అంటే, ఒక బీజేపీ పార్టీ లాగా ఇక్కడ లక్ష్మణ్ అనే వ్యక్తి ఎన్నో దౌర్జన్యాలు పాల్పడుతుండు. ఆయన పైన SC/ST కేసు ఉంది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మొన్న మర్డర్ కేసు కూడా అయింది. ఇక్కడ ల్యాండ్లలో ఓలీలు కట్టినా వసూలు చేస్తామని చెప్పేసి ఆయన పైసలు వసూలు చేస్తామని చెప్పేసి నా దగ్గరికి ఇంతకుముందుకు యాదవ్ సంఘం వాళ్ళు, ఈ భాషలో వచ్చిర్రు. మాకు బీజేపీ నుంచి మేము అన్ని రకాలుగా పోరాటం చేస్తామని చెప్పేసి మాకు తెలియజేసారు. ఆ తెలియజేసినాక నేను ఎంపీ ఈటెల అందరూ తీసుకున్నాను. వీళ్ళని ఈ బాధితులు ఎవరు ఉంటారు ఇక్కడ అందరు బాధితులని ఎంపీ ఈటెల అందరూ తీసుకొస్తే ఎన్ని తారీఖు ఇది పోయిన నెల 12వ తారీఖు 9వ నెల 2020 బాధితులందరూ కలిసి ఈటెల అన్న కంప్లైంట్ రాశారు. అంటే నెల కింద ఇది రాసి ఈటెల అన్న స్పందించి ఈటెల అన్న కలెక్టర్ కంప్లైంట్ రాసిండు. అదేవిధంగా ఏసీపీకి డిఎస్పీకి ఫోన్ చేసిండు. ఇదే డేట్ నాడు చూడండి. కాదంటే ఈటెల అన్న ఏసీపీ సార్కి ఫోన్ చేసిండు లక్ష్మణ్ విషయంలో. డిఎస్పీ సార్ కూడా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి చెప్పిండు, కలెక్టర్ చెప్పినాము మీరు పోయి మీ ఇల్లు కట్టుకోండి అమ్మా, మళ్ళీ వస్తే దానిపైన నాకు చెప్పని చెప్పిండు. ఇట్లా యాజ్ ఏ బీజేపీ కార్యకర్తలాగా మేము కూడా అన్యాయాన్ని, ఈ దౌర్జన్యానికి సహించాం కాబట్టి తీసుకున్నాం. దాని తర్వాత ఏమైంది, దాదాపు 3 నెలల నుంచి ప్రాసెస్ జరుగుతుంది. 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ పడి వీళ్ళు తిరుగుతున్నారు. అయినా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఈటల ఆయన చెప్పినా కూడా పట్టించుకోలేదు. మొన్న 3-4 రోజుల క్రితం ఇప్పటికి 2 సార్లు రెవెన్యూ వాళ్ళు ఇల్లులో కొట్టి చూడండి ఎట్లుంది పరిస్థితి. ఇట్లా ఉందని చెప్పేసి ఇంటి వాళ్ళు, పేదలు, పాపం ముసలాళ్ళు, వాళ్ళు ఇల్లుంటే కూలిపోతామని చెప్పేసి పక్కకు కిరాయి తీసుకొని ఉంటే 4 రోజుల కింద లక్ష్మి అంటే వచ్చిందట, ఈ ఇంట్లోందట. ఎవరు అమ్మిరంటే లక్ష్మణ్ అంటున్నట. లక్ష్మణ్ ఏం డాక్యుమెంట్ చేస్తాడు? ఇంత ముందుకు ఆయన పేరు ఉండే పేరు చెప్పింది సందీప్ గౌడ్ వచ్చి పోలీస్ స్టేషన్ లో ఈ ప్లాట్ నాయన పెట్టిండు, లక్ష్మణ్ 10 ఏళ్ల కింద అమ్మినని ఒక ఫేక్ డాక్యుమెంట్ చేసుకొస్తే మేము మళ్ళా పేసుకోతే ఏమైంది, సందీప్ వెళ్ళిపోయాడు. సందీప్ మళ్ళీ లక్ష్మికి అమ్మినట. 4 ఏళ్ల నుంచి ఇలా పాపం ముసలోళ్ళు ఉన్నారు. వీళ్ళది కానీ లక్ష్మి అంటే 4 రోజుల కింద వచ్చి వాళ్ళు ఎలగొట్టి దౌర్జన్యంగా వాళ్ళు ఎలగొట్టిరంట, సామాన్ మొత్తం బయటపడేసిరంట. ఈ దాన్ని ఖండిస్తూ మొన్న ఏదైతే సిఆర్పీఎఫ్ లో అమ్మవారి విగ్రహం కూలగొట్టినప్పుడు మేము పోయినాం బీజేపీ నుంచి సిఎస్ఆర్ కలిసినాం. సార్ ఏంది ఇదంతా, మన లక్ష్మీనరసింహస్వామి గుట్టకాడ కూడా లక్ష్మణ్ అనే వ్యక్తి ఈ విధంగా అరాచకాన్ని పాల్పడుతుండ్రు. 3 నెలలు అయితే మీ పోలీస్ స్టేషన్ వాళ్ళు తిరగబట్టి ఒక ఎంపీ కలెక్టర్ కి లెటర్ రాసిండు, ఏసీపీకి ఫోన్ చేసిండు, డిఎస్పీకి ఫోన్ చేసిండు. మీ జవర్నర్ స్పేస్ ఎందుకు స్పందిస్తారని చెప్పేసి మళ్ళా దీన్ని ఈటలను తీసుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున మేము ప్రజల దృష్టి తీసుకొచ్చి దీని ఏదైతే అరాచకం ఉందో దాన్ని ఎండగడతామని చెప్తే నిన్న రాత్రి సిఐ సార్ 3 నెలల నుంచి స్పందించని ఎస్ఐ రాముల్ సార్ గాని
సిఐఎస్ఐ గారు నిన్న ఫోన్ చేసినట్ట వీళ్ళు ఉన్నోళ్ళకు ఫోన్ చేయొద్దా అంటే మేము 3 నెలల నుంచి తిరిగితే ఎవరు పట్టించుకోలేరు, ఇక్కడ బాధితులకు న్యాయం జరుగుతున్నట్టు ఎవరు పట్టించుకోలేరు. నిన్న సిఐ సారు రాములు సారు బాధితులకు ఫోన్ చేస్తే ఇది సివిల్ మ్యాటరు, సార్ ఎందుకు వస్తుందంటే మళ్ళీ ఎవరు కాపాడాలి, ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు గుసాయిస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు కాకుండా ఎవరు చేయాలి, ఇది సివిల్ మ్యాటర్ లాగా మేము చూస్తాం. దీన్ని ఇది అన్యాయంగా వృద్ధులకు అన్యాయం జరిగినప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోతే మమ్మల్ని ఆపిరు పోలీసు వాళ్ళు ఏమన్నారు, మీరు 3 రోజులు టైం ఇవ్వండి, మేము కాకపోతే మీకు చెప్తాం. మేము అప్పుడే అయిపోయినాం సార్, మీతో కాకపోతే మాకు చెప్పుర్రి, మేము పబ్లిక్ అందరం పోయాలని ఏందో మేము నిలదీస్తామని చెప్పినాం. సార్ 2 రోజులు టైం అడుగు, 2 రోజుల లోపల నిన్న స్పందించారు. 3 నెలల తర్వాత సిఐ సారు ఎస్ఐ సార్ రాముడు సార్ నిన్న స్పందిస్తే ఒక్క రోజులలో పేపర్లో వేసి ఇది సివిల్ మ్యాటర్ అంటే మళ్ళా అధికార పార్టీ పక్క పెడితే ఈ పోలీస్ వ్యవస్థ స్పందించకపోతే ఎవరు స్పందించాలి? మేము దీన్ని ఖండిస్తున్నాం. పేదలకు అన్యాయం జరిగినప్పుడు కంపల్సరీ పోలీసు వాళ్ళు స్పందిస్తారు. దాన్ని కూడా ఎవరైనా ప్రజల కోసం పనిచేసినప్పుడు అధికారులు వాళ్ళ మీద బట్టగాల్చి మీద ఇస్తాం మాత్రం ఇది కరెక్ట్ గా అని చెప్తున్నాం. ఈ విషయంలో మేము సిబి గెలుస్తాం. ఈటల ఆయన పిఏతో మాట్లాడి ఈటలతో రాత్రి తిరుపతి పోయిండు, అన్న వస్తుండు, అన్నతో కూడా పక్కా మేము సిబి కూడా మాట్లాడిపిస్తాం. ఇట్లా పనిచేస్తే వాళ్ళ మీద బట్టగాలు చేస్తే మాత్రం ఇది తప్పు. మళ్ళీ ముసలిళ్ళకి ఓ న్యాయం చేయాలి, పోలీసు వాళ్ళు న్యాయం, సిఐ సారు సైదే సారు లేదా రాములు ఎస్ఐ సార్ ఈ సెక్టర్ మీద కాబట్టి వాళ్ళు పని చేయకపోతే ఎవరు పని చేయాలి? దీన్ని మేము బీజేపీ నుంచి ఖండిస్తున్నాం. మాకు 100% ఈ పేదలకు న్యాయం చేయాల్సిందే. ఎవరైతే సారు 3 నెలలు తిప్పించుకోండి నిన్న ఫోన్ చేస్తే ఆయన మీద వాళ్ళ అధికారుల మీద బట్టగాలు చేయడం కూడా మేము ఖండిస్తున్నాం.